వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ నంది రామేశ్వరరావు గారు. సో ఆయనతో కూడా మాట్లాడదాం. ప్రస్తుతం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఏ విధంగా ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు? టాప్ ఆఫ్ ది వరల్డ్. ఎస్, ఆఫ్టర్ లాంగ్ టైం 1 మంత్ అవుతుంది మన కలవక. సో ఏంటి సార్, ఏం జరుగుతుంది రియల్ ఎస్టేట్లో? గవర్నమెంట్ వచ్చిన తర్వాత, తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, అంటే ఫస్ట్లో 4th సిటీ అనౌన్స్ చేశారు. ఆ శంకుస్థాపన చేయడానికి దాదాపు 13 నెలల సమయం పట్టింది. సో ఇది ఎప్పటికి పూర్తవుతుంది? మరి దీని స్టేటస్ ఏంటి? ప్రజెంట్ ఏం నడుస్తుంది? ఓ పక్క ట్రిపుల్ ఆర్ కూడా కొన్ని అంచనాలు అయితే ఉన్నాయి. ట్రిపుల్ ఆర్ కింద కంప్లీట్ అయిపోతే మార్కెట్ కాస్త పెరిగే అవకాశం ఉంది అంటున్నారు. కానీ కొన్ని అనుమానాలు అయితే దీని మీద ఉన్నాయి. సో ఏం జరుగుతుంది మార్కెట్లో? మార్కెట్లో ఇప్పుడు పొలిటికల్కి, రాజకీయానికి లేదా రియల్ ఎస్టేట్కి తేడా ఉంటుంది. నువ్వు రియల్ ఎస్టేట్ అనేది పొలిటికల్ క్వశ్చన్ అడుగుతున్నావు. అంటే పొలిటికల్తో మిళితమైంది కదా. 4th సిటీ అనేది 30,000 ఎకరాల్లో ప్లాన్ చేస్తున్నారు. ఇది ఎందుకు వచ్చింది? దీనికి అసలు ఒరిజినేషన్ ఎక్కడంటే, రేవంత్ రెడ్డి గారు సౌత్ కొరియా వెళ్ళారు సీఎం అయిన తర్వాత. వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని సిటీని సందర్శించడం ఉంది. ఇందులో సౌత్ కొరియాలో వన్ ఆఫ్ ది సిటీ చూశాక ఆయనకి నచ్చింది. కానీ సౌత్ కొరియా వెళ్ళక ముందే ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. అది ఫార్మర్ సిటీ ఏం చేశారు, 4th సిటీ ఏం చేయలేదు. 4th సిటీ అని నడుస్తుంది కానీ యాక్టివిటీ ఏం జరగలేదు. డిక్లేర్ చేశారు, 1 year ముందు డిక్లేర్ చేశారు. మధ్యలో కొద్దిగా ప్రణాళికలు, కన్సర్న్ ఆఫీసర్స్ మొత్తం ప్లాన్ చేయాలి కదా. 30,000 ఎకరాలు అంటే పెద్ద సిటీ. 1 acre 100 acre 30,000 acres అంటే కొన్ని 15-20 సంవత్సరాలు పడుతుంది డబ్బులు, అన్ని కరెక్ట్గా డబ్బులు ఉంటాయి. ప్రస్తుతానికి గవర్నమెంట్లో డబ్బులు లేవు ఖజానాలో, అది అందరికీ తెలిసిన వాస్తవం. బట్ స్టిల్ ఆయన ఏంటంటే, అసలు 4th సిటీ అని ఎందుకు వచ్చింది? ఫస్ట్ సికింద్రాబాద్, సెకండ్ హైదరాబాద్, థర్డ్ సైబరాబాద్, అది చంద్రబాబు గారి పేరు మీద ఉంటుంది. 4th ఈయన పేరు మీద 4th సిటీ. ఫ్యూచర్ సిటీ, 100% పొల్యూషన్ ఫ్రీ సిటీ, నెట్ జీరో సిటీ, ఏఐ సిటీ, రకరకాలుగా ఏదో. అంటే ఆయన చెప్పింది కూడా ఒక మాట ఉందండి. 4th మనకి ఐటీ సిటీ అనేది గుర్తొచ్చేది చంద్రబాబు నాయుడు గారు. సైబరాబాద్ మొత్తం రేపు నా పేరు కూడా శాశ్వతంగా ఉండిపోతుంది. 1000 సంవత్సరాల తర్వాత కూడా ఈ 4th సిటీని ఇట్లా కట్టారని చెప్పి రేవంత్ రెడ్డి పేరు చెప్పుకుంటారు. సో నా డ్రీమ్ అది అని చెప్పి ఆయన చూడటం కూడా జరిగింది. కానీ ఇది మాటల వరకే ఉంటుందా? ఆచరణలో ఎన్ని సంవత్సరాలు పట్టొచ్చు? రేపు ఏదన్నా ప్రభుత్వం మారితే ఏంటి పరిస్థితి? ఇట్లా కొన్ని అనుమానాలు పబ్లిక్ లో కూడా ఉంది. ఇప్పుడు రోమ్ ఈజ్ నాట్ బిల్ట్ ఇన్ 1 day. ఒక రోజులో జరిగేది కాదు. ప్లాన్ వేయడం వేరు, ఫండ్స్ ఉండడం వేరు, దాన్ని ఇంప్లిమెంట్ చేయడం వేరు, ప్రణాళిక సిద్ధం అంటే క్యాబినెట్ పెద్ద ప్రాసెస్ ఉంటుంది. దీన్ని అనౌన్స్ చేసిన తర్వాత దాని కింద ఎంతో గ్రౌండ్ వర్క్ చేయాలి. ల్యాండ్ పూలింగ్ ఈజ్ నాట్ ఈజీ. కొంతమంది ఇస్తారు, కొంతమంది ఇయ్యరు. వాళ్ళని సెటిల్ చేయాలి. పిల్లలు ఈచ్ కొన్ని వేల మంది ఓనర్స్ ఉంటారు, 1,00,000 మంది ఓనర్స్ ఉంటారు. ఎందుకంటే 30,000 ఎకరాలు. సో ఆయన ప్లానింగ్ బాగుంది. కొద్దిగా ఫండ్స్లో కొద్దిగా డిఫాల్ట్ ఉంది, మనకు కొద్దిగా ల్యాకింగ్ ఉన్నాం. ఆ ఫండ్స్ రావడానికి కూడా ట్రై చేస్తున్నాం. దావోస్ అని, మిగతా అమెరికా, ఇవన్నీ ప్లేస్లకి వెళ్తున్నారు. ఆ డబ్బులు రావాలి. ప్లస్ ఇప్పుడు కట్టబోయే సిటీకి, ఇప్పుడున్న సిటీకి ఆసమాన్ జమీన్ ఫరక్ ఉంటుంది. అంటే ఇప్పుడున్న సిటీ 70-75 సంవత్సరాలు పైగా బిల్డ్ అయింది. హైదరాబాద్ ఈ రోజు ఏంటంటే, మనకు స్వతంత్రం వచ్చిన దగ్గర నుండి ఇప్పటి వరకు అంచెలుగా ముక్కలుగా డెవలప్ అయింది. ఒకేసారి డెవలప్ అవ్వలేదు, అవునా? అందుకని ఇప్పుడు వర్షాలు పడితే ఏమవుతుంది? రోడ్ల మీద మొత్తం ట్రాఫిక్ జామ్ అవుతుంది. 1/2 feet 1 feet నీళ్లు కాలు మునిగిపోతున్నాయి, టైర్లు మునిగిపోతున్నాయి. దీనికి ఈయన ప్లాన్ ఏంటంటే, ఇలాంటివి రాకుండా లేటెస్ట్ టెక్నాలజీ, లేటెస్ట్ ల్యాండ్స్కేపింగ్, ఐజీబీసీ స్టాండర్డ్స్, ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్. అంటే ఎలా ఉండంటే, ఈ సిటీలో ఈ పొల్యూషన్ కానీ, ట్రాఫిక్ కానీ, గార్బేజ్ కానీ, డ్రైనేజ్ కానీ ఎక్కడ బయటకు కనిపించదు. అంతా ఇప్పుడు ఎలక్ట్రికల్ వైర్స్ సీలింగ్ అంటారు, సీల్డ్ అంటే లోనకు ఉంటుంది. వైర్ ఇంతకుముందు బయట కనిపించదు కదా. అంత మన పాతకాలంలో బయటకి చక్కగా ఎలక్ట్రిక్ పట్టి కనిపించేది. ఇప్పుడు ఎక్కడ మీకు కనిపించదు. సో అట్లా ఏంటంటే కన్సీల్డ్ అంటారు. ఈయన కూడా ఏం చేస్తుందంటే, ఈ సిటీని ఎలా చేయాలంటే, సౌత్ కొరియాతో మనం పోల్చుకోవడం ఈజీ కాదు. సౌత్ కొరియా మనకంటే కొద్దిగా అడ్వాన్స్ ఉంది కంపేర్ టు జపాన్, చైనా అవన్నీ చూసుకుంటే. సో అలాంటి టెక్నాలజీని తేవాలంటే చాలా కొన్ని లక్షల కోట్లు, వేల కోట్లు నాకు తెలిసి సరిగ్గా అనుకునే ప్రకారం డెవలప్ అయితే ఇట్ ఈస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద బెస్ట్ సిటీ ఇన్ ద కంట్రీ కాదు, ఇన్ ది వరల్డ్. ఒకళ్ళు అనుకున్నట్టు జరిగితే ఓన్లీ క్వశ్చన్ జరుగుతుందో లేదు. శంకుస్థాపనకే మీరు 1 year పట్టింది అంటున్నారు. శంకుస్థాపన 1 year పడితే స్టార్ట్ చేయడానికి ఎంత టైం పడుతుంది? గవర్నమెంట్ మొత్తం అయితే, బికాజ్ అందులో సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్ ఉంది కాబట్టి డెఫినెట్గా స్పీడ్ కావాలని కోరుకుందాం. బట్ జో దిక్తా హై ఓ బిక్తా. అది స్టార్ట్ అయిన దగ్గర మనకు తెలియదు. స్టార్ట్ అయితే అవుతుంది, ఎంతకాలం అవుతుంది, అంత ఫండ్స్ ఎక్కడి తెస్తారు, ఎంతమంది కంట్రిబ్యూట్, ఇండస్ట్రీ రావాలి. అక్కడ ఏమొస్తున్నాయి? 4th సిటీలో స్పోర్ట్స్ సిటీ వస్తుంది, ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, హెల్త్ సిటీ వస్తుంది, ఏఐ సిటీ వస్తుంది, ఐటీ కారిడార్ వస్తుంది, SEZ వస్తుంది, ఎయిర్పోర్ట్కి చాలా దగ్గర అండర్గ్రౌండ్ మెట్రో వస్తుంది.
సో మెట్రో ఎక్స్పెన్షన్ చుట్టుపక్కల జరుగుతుంది. సో ఇవన్నీ ప్లానింగ్ స్టేజ్లో ఉన్నాయి. ఇప్పుడంతా వర్క్ ఇంప్లిమెంటేషన్ స్టేజ్ రావడానికి డెఫినెట్గా కొంచెం టైం పడుతుంది. అట్లీస్ట్ నాకు తెలిసి ఈ 30,000 ఎకరాలు 5,000 6,000 లెక్క ఫేజెస్, ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అట్లా చేస్తారు. సో ఫేజ్ 1 నేను అనుకోవడం అట్లీస్ట్ 5 to 10 years పడుతుంది నేను అనుకున్న ప్రకారం ప్లాన్ కావాలంటే. అయితే జనాల్లో కన్ఫ్యూజన్ అంటే ఇప్పుడు ఈయన వచ్చారు, ఇది పెట్టారు, రేపొద్దు ఇంక వేరే గవర్నమెంట్ వచ్చింది అనుకోండి, ఈయన వస్తే వెల్ అండ్ గుడ్, 10 years నేనే సీఎం అవుతాను, మంచిదే. పొరపాటున ఏదైనా గవర్నమెంట్ మారింది అనుకోండి, మళ్ళీ అక్కడ ఏమవుతుంది, జనాలకు కన్ఫ్యూజన్, డౌట్ అది. రేపొద్దు మళ్ళీ ఇక్కడ అంతే, ఏపీలో కూడా అంతే ఉంది. మళ్ళీ సిబిఎన్ గారు వస్తారా, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు వస్తారా అనేది మీరు నేను చెప్పలేం. లాస్ట్ మినిట్ రిజల్ట్ వచ్చేదాకా ఏమవుతారో ఎవరికి తెలియదు. సో జనాలు ఇక్కడ కానీ అక్కడ కానీ ఆ కన్ఫ్యూజన్లో అయితే ఉన్నారు. అందుకని మార్కెట్ అనేది వెయిట్ అండ్ వాచ్లో పెట్టారు, స్లో డౌన్. రేట్లు పెరగడం కారణం 1.5 years రేట్లు 18-19 నెలలు అయింది గవర్నమెంట్, 20 నెలల్లో ఇంతవరకు ఎక్కడ రేట్లు పెరగలేదు. అట్లా రేట్లు తగ్గలేదు కూడా. కానీ ఇప్పుడు మన శంకుస్థాపన ల్యాండ్ ఓనర్లు పెంచేశారు రేట్లు. అది ఆర్టిఫిషియల్ జామ్. జస్ట్ శంకుస్థాపన చేస్తే ఇంత పెరిగితే ఒకళ్ళు నిజంగా బిల్ట్ అయిపోతే ఇంకెక్కడ ఉంటారు. అంటే ఇక్కడ ఒక డౌట్ కూడా ఉంది, శంకుస్థాపన జరిగిపోయింది కదా అని చెప్పి ఇప్పుడు కొనొచ్చా అని కూడా అడుగుతున్నారు. అంటే కొనడానికి డెఫినెట్ గా నా మీరేమో విపరీతంగా రేట్లు పెంచారు, ఆ శంకుస్థాపన అయిపోయినా అంటున్నారు, అవును ఆర్టిఫిషియల్ పెంచారు అని మీరు అంటున్నారు. అంటే ఇక్కడ కస్టమర్ అనేది ఒక కన్ఫ్యూజ్ వాతావరణంలోకి నెట్టేస్తున్నారు ఇటు మీరు ఇలాంటి ఎక్స్పర్ట్స్ కూడా. నెట్టేయడం లేదు, క్లియర్గా ఉందండి. ఎందుకంటే అప్పుడు 1.5 years బ్యాక్ రేట్ ఎంత ఉందో ఇప్పుడు రేట్ కంపారిజన్ 5-10% కంటే పెరగలేదు. యాక్చువల్ వాస్తవం అనేది 20 నెలల్లో దాదాపు 30-40% పెరిగిపోదు. అంతకుముందు పెరిగిన గత గవర్నమెంట్లో 4 yearsకి డబుల్ అయింది, 4 to 5 years. కొన్ని 5 years అనుకున్న ఇయర్కి 20%, 1.5 year 30-40%. ఎక్కడంత పెరిగి ఎందుకు కొనేవాళ్ళే తగ్గిపోయారు. అంటే మొత్తం తగ్గిపోయారంటే మొత్తం ఏం తగ్గిపోలేదు. జీరో అయిందా అంటే జీరో అవ్వలేదు, డమాల్ అయిందంటే డమాల్ అవ్వలేదు, స్లో డౌన్ అయింది. కానీ మళ్ళీ లాస్ట్ ఇయర్ కంటే ఇయర్ కొద్ది పికప్ అయింది. ఇది ఏంటంటే సీజనల్ బిజినెస్, రియల్ ఎస్టేట్ ఇది సీజనల్ బిజినెస్. ఎందుకంటే ఆషాఢ మాసంలో మీరు కొనరు, కొన్ని ఉన్నాయి కదా నెల గంట ముందు ఎవరు కొనరు, కొన్ని హాలిడేస్, కొన్ని ఫెస్టివల్స్. వినాయక చవితి వచ్చిందంటే చాలామంది ఆర్ట్ ఫోకస్, దసరా వచ్చింది, కొన్ని బట్ చాలామంది టూర్స్లోను హాలిడేస్లో ఉంటారు. పబ్లిక్ ఏదేమైనటికి ఒక క్లారిటీ అనేది ఇంకా రావాల్సి ఉంది గవర్నమెంట్ దగ్గర నుండి. ఆ క్లారిటీ వీఆర్ నాట్ రైట్, వీ కెన్ ఓన్లీ టెల్ వాట్ హ్యాపెన్, వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అనేది గవర్నమెంట్ చెప్పాలి. సో దాని సీరియస్గా వర్క్ చేస్తున్నారు. బట్ జనాల్లో పోయిన కాన్ఫిడెన్స్ని రీబిల్డ్ చేయాల్సిన అవసరం 2 రాష్ట్రాలకి ఉంది, ఆంధ్రప్రదేశ్కి కానీ తెలంగాణ కానీ. అది చేయడానికి ఎంత టైం పడుతుందో వీ హావ్ టు వెయిట్ అండ్ వాచ్. బట్ నా అడ్వైస్, నా ఎక్స్పీరియన్స్ ప్రకారం ఎవరైనా కొనుక్కునే వాళ్ళు ఇంకా డబ్బులు చేతిలో పెట్టుకొని వెయిట్ చేస్తానంటే వెయిట్ చేయదు, కొనేసుకోండి బెస్ట్. నెక్స్ట్ 2-3 నెలల్లో లేదా నెల 2 నెలలు ఎనీ టైం రేట్లు పెడతాయి. 20-40% పెంచడానికి డిసైడ్ అయిపోయారు గవర్నమెంట్. ఎందుకంటే రెవెన్యూ కావాలి. ది క్వికెస్ట్ ఫాస్టెస్ట్ రెవెన్యూ ఇన్ ఎనీ డిపార్ట్మెంట్ రియల్ ఎస్టేట్. కాదు, కంప్యూటర్స్ కాదు, ఎలక్ట్రానిక్స్ కాదు, ఐటీ కాదు, ఫార్మా కాదు, మెడికల్ కాదు, ఇవన్నీ వస్తున్నాయి. బట్ తక్కువ టైంలో అతి ఎక్కువ లాగాలి సంపాదించంటే రియల్ ఎస్టేట్. అందుకని హెచ్ఎండి పరిధి పెంచారు. ఎంత రెవెన్యూ కొన్ని వేల కోట్లు. రేట్లు పెరగనుండి ఇప్పుడు మనం 7.6% కడతాం అంటే ఒక ₹1 కోటి పెట్టుకుంటే మనం చూపించేది ఎంత, 10 లక్షలు 15 లక్షలు. అంటే 7.5 లక్షలు అవ్వాల్సింది 76,000తో అయిపోతుంది. ఇప్పుడు ఏం చేస్తుందంటే ఆ 10 లక్షలు కాస్త 20-30 లక్షలు చేస్తున్నారు. అప్పుడు ఏమవుతుంది కానీ 3-4 times 70,000 బదులు 3 lakhs 4 lakhs వస్తుంది. ఆ విధంగా చేంజ్ చేస్తే అన్నింటిలో పెడతాయి. ఇది పెరిగితే పర్మిషన్స్, డెవలప్మెంట్ ఛార్జ్ ఇవన్నీ ఉంటాయి కదా. టోటల్గా పెరిగితే ఓవరాల్ కొన్ని వేల కోట్లు సంవత్సరానికి ఆదాయం వస్తుంది. అది గవర్నమెంట్ విస్తృతంగా ప్లాన్ చేస్తున్నారు. ఒక విధంగా మంచిది. ఎందుకంటే బ్లాక్ పోర్షన్ తగ్గి వైట్ పోర్షన్ ఎక్కువైతే మంచిది. గవర్నమెంట్కి రెవెన్యూ వస్తుంటే మీ ప్రూఫ్ ఆఫ్ ఇన్కమ్ మీరు చూపించుకోవచ్చు. ప్రాబ్లం ఎవరికంటే ప్రూఫ్ ఆఫ్ ఇన్కమ్ లేను, మొత్తం వైట్ పెడితే 20% క్యాపిటల్ గెయిన్స్ ఉంటుంది ఓనర్కి. బయ్యర్కి చూపించుకోవాలి నీకు ఎంత డబ్బు ఎక్కడ వచ్చింది. మన వాళ్ళు రకరకాల బిజినెస్లు ఇవన్నీ చేస్తారు. కొంతమంది చూపించుకోగలుగుతారు, కొంతమంది ఇప్పుడు ఎన్ఆర్ఐస్ అంటే ఓన్లీ వైట్ అడుగుతారు, లోకల్ అయితే అది కాంబినేషన్ అడుగుతారు. రిజిస్ట్రేషన్ వాల్యూ కంటే ఎవరు తగ్గలేదు. ఈ డిఫరెన్స్, ఈ రేట్లు ఇంక్రీజ్ తర్వాత డెఫినెట్గా ఒక సొల్యూషన్ అయితే దొరకబోతుంది. సో దానివల్ల గవర్నమెంట్ ఈజ్ గోయింగ్ టు బెనిఫిట్. అంటే పబ్లిక్ కూడా రేట్లు పెరుగుతాయి. మీ భూమి పక్కన ఉంటే మీ పెంచడం, మీ భూమి కూడా పెరుగుతుంది. అక్కడ ₹10 అయితే మీకు ₹8 పెరగవచ్చు. బట్ పెరగడం అయితే ఉంటుంది. సో ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ. బయర్స్ కొద్దిగా హ్యాపీగా ఉండరు. బయర్స్ కొంతకాలం తర్వాత వాళ్ళకి రిజల్ట్స్ వస్తాయి. సెల్లర్స్ వెరీ అమాంతం. ఇప్పుడు గోల్డ్ చూసుకున్నాను అనుకోండి, 60,000 70,000 ఉండేది 1 year. ఇప్పుడు 1,18,000 అయిపోయింది. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంత జంప్ రాదు. ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ నాకు తెలిసి ఇంత జంప్ వచ్చింది. అది ఎంతకాలం ఉంటుందని నోబడీ నోస్.